హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం చేసుకునే రెసిపీ ఏంటి అంటే చేపలో ఉండే జన ఫ్రై. ఈ ఫ్రై ఎలా చేసుకుంటారో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ చేప ఫ్రై అనేది మనము స్నాక్స్ లాగా తినచ్చు, పప్పులో తినచ్చు, విడిగా కూడా తినచ్చు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ రెసిపీ అనేది ఎలా తయారు చేస్తామో, ఏమేమి మసాలా వేస్తామో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, స్టార్ట్ చేద్దామా ఇప్పుడు? హలో హాయ్ అండి, ఈరోజు మనము ఫిష్ పులుసు పెట్టుకుందామని ఫిష్ తెప్పించాను. చూసారా దాంట్లో ఎంత జన ఉందో? ఇదిగోండి. ఇప్పుడు ఈ జన్న అంతా మనం సపరేట్ చేసుకొని, జన అంటే గుడ్లు, చేప గుడ్లు అనమాట. ఇది ఫ్రై చేసుకోవాలన్నమాట. అభి పట్టుకో, పట్టుకో. ఇప్పుడు దీన్ని అంతా సపరేట్ చేసుకున్నాము. చూసారు ఎంత జన వచ్చిందో? చేప వెళ్తే ఎంత జన వచ్చింది. చేప గుడ్లు అనమాట. కొంతమంది సేరు అని కూడా అంటారు దీన్ని. ఇప్పుడు దీన్ని శుభ్రంగా వాష్ చేసుకొని దీన్ని మనం చూద్దాం ఏం చేస్తాలో. తర్వాత ప్రాసెస్ ఏం చేయాలో చెప్తాను. ముందుగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక కళాయిలోకి ఇదిగేలాగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లో కాస్త ఉప్పు, కాస్త పసుపు వేసుకోవాలి. ఉప్పు, పసుపు కూడా వేసుకోవాలి. అలాగే ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని మూత పెట్టేసుకుంటే మనకి ఇదంతా చక్కగా బాయిల్ అవుతుంది అన్నమాట. ఉప్పు పసుపు వేసిన తర్వాత చూసారా ఇట్లాగా ఫ్రై అయిపోయింది అనమాట. అంటే బాయిల్ అయిపోయింది మంచిగా. ఉప్పు పసుపు వేసి ఇట్లా బాయిల్ చేసుకున్నాము. ఇప్పుడు దీన్ని మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఇలాగా నూనె వేసుకొని, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగిన తర్వాత చెక్క, లవంగాయి, యాలకులు ఇలా వేసుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. ఆల్రెడీ గుడ్డు సన్నలో మనం ఉప్పు వేసుకున్నాం కాబట్టి, ఉప్పు పసుపు వేసుకున్నాం కాబట్టి కొంచెం ఉప్పు పసుపు వేసుకుంటే సరిపోద్ది. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. స్పూన్నర వేసుకుంటే చాలు. ఎందుకంటే జన అనేది ఎక్కువ ఉంది కాబట్టి స్పూన్నర వేసుకొని పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఇట్లా మూత ఒకసారి పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉంటే పచ్చివాసన పోతుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా మంచిగా వేగిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఈ ఉడకబెట్టుకుని బాయిల్ చేసుకున్న ఈ గుడ్డు సొనని వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకొని మంచిగా ఈ మసాలా అంతా దీనికి పట్టే వరకు కలుపుకోవాలి బాగా. ఎందుకంటే వాసన పోయిద్ది. ఆల్రెడీ మనం బాయిల్ చేసుకున్నప్పుడు నీసు వాసన అనేది మొత్తం పోతుంది. ఇప్పుడు ఈ మసాలా మొత్తం, ఈ ఆయిల్, ఉప్పు, పసుపు ఇవన్నీ మంచిగా పడతాయి అన్నమాట. ఇట్లా మొత్తం అన్నిటికీ కలిసే వరకు కలుపుకోవాలి బాగా. ఇది అనేది చక్కగా ఫ్రై అయిపోద్ది. ఇట్లా వేపుకోవాలి మంచిగాని. అంతా కలిసిపోయింది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ దీన్ని ఒక 15 మినిట్స్ వరకు పడుతుంది. ఇది మొత్తం మసాలా పట్టి అంతా. మళ్ళీ కారం కూడా వేసుకోవాలి. ముందు ఇదైతే మసాలా పట్టాలి ముక్కకి ఇలా మంచిగా పట్టాలి. ఆయిల్ కూడా ఎక్కువే పట్టిందండి. ఒకసారి చూద్దాం ఎంతవరకు వచ్చిందో. చూసారు ఇదిగోండి, బాగా ఫ్రై అయిపోయింది. అంటే నీసు స్మెల్ కూడా పోయింది మంచిగానే. ఇప్పుడు మనం కారం వేసుకోవాలన్నమాట. ఒక 2 స్పూన్ల వరకు కారం వేసుకొని మళ్ళీ మంచిగా అంతా కలిసే వరకు మంచిగా కలుపుకోవాలి. ఒకసారి కారం కూడా వేసుకున్న తర్వాత అంతా కలిసే వరకు మంచిగా కలుపుకోవాలన్నమాట.
కారం వేసుకున్న ఒక 5 మినిట్స్ వరకు మంచిగా ఒక 2 మినిట్స్ కలుపుకొని ఒక 3 మినిట్స్ వరకు మూత పెట్టుకుంటే కారం అనేది మంచిగా పడుతుంది అన్నమాట. ఎంతవరకు వచ్చిందో మళ్ళీ ఒకసారి చూద్దామండి. ఇదిగోండి కారం కూడా వేసుకున్నారు చూసారా, మంచిగా ఫ్రై అయిపోయింది. అయితే ఇప్పుడు అన్ని కారం ఉప్పు మసాలా అన్నీ వేసుకున్నాం. లాస్ట్లో అనేది ఏంటంటే ఇక ఈ పొడి మసాలా అని చూసారా, ఇది పొడి మసాలా అనేది నేను స్పెషల్గా తయారు చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కావాలంటే ఒకసారి నా యూట్యూబ్ ఛానల్లో చూడండి. ఇది చూసారా, మొత్తం ఈ పొడి మసాలా కూడా వేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇట్లా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలన్నమాట. కొత్తిమీర వేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి మంచిగా కలిపేసుకొని ఒక్క 1 మినిట్ మూత పెట్టేసి ఉంచేస్తే చేప జన ఫ్రై అయిపోయినట్టేనండి. నూనె చూసారా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం బౌల్లోకి తీసుకుందాం. అవి ఒకసారి పట్టుకో, అవి బౌల్లోకి చక్కగా సర్వ్ చేసేసుకుందాం. స్టవ్ కట్టేసి ఇదిగోండి ఫ్రెండ్స్ చూసారా, ఫిష్లో ఉండే ఎగ్ అంటే జన అంటారు, అది ఫ్రై అయిపోయింది చూసారా. ఇదో ఈ విధంగా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇది ఉట్టిగా స్నాక్స్ లాగా కూడా తినొచ్చు, లేకపోతే ఒక పప్పు వండుకొని పప్పులో నంజుకొని తినొచ్చు, ఉట్టిగా కూడా తినొచ్చు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.